అనేకమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలతో ప్రజలు బాధపడినట్లుగా నిర్గమకాండం 15వ అధ్యాయం నుంచి మీరు చదివితే మీకు అనేకమైన సంగతులు మీకు తెలియచేయబడతాయి. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని ఉంది? మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. వింటే ఏం కలుగుతుందో తెలుసా? మీకు ఆరోగ్యము కలుగుతుంది, రోగాలు రావు. ఆనాటి ప్రజలు దేవుడైన యెహోవా వాక్కును వినకపోవడం చేతనే వారు అనేకమైనటువంటి రోగాలకు గురైపోయారు, అనేకమైన శాపాలకు గురైపోయారు. దేవుని మాట అంటే లెక్క లేకుండా జీవించడం బట్టే వారు అనేకమైనటువంటి రోగాలకు వారు లోనైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు వింటే మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్కు వింటే నిరీక్షణ లేనటువంటి మన బ్రతుకులకు నిరీక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మాటను మీరు శ్రద్ధగా ఏం చేయాలండి? వింటే మనకేం కలుగుతుంది? ఐగుప్తు దేశంలో కలుగు చేసేటటువంటి రోగాలలో మీకేది రానివ్వను అనేసి దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కును వినాలి. దేవుని వాక్యాన్ని వినిన దానిని మనం ఏం చేయాలి? మన హృదయాలలో దాచుకోవాలి. సాధారణంగా చూసినట్లయితే మన చిన్నతనంలోనే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని, మనం ఏం చేస్తే మంచిదో అని మన స్కూల్ మాస్టర్ల చేత మనం అనేక సార్లు తెలుసుకున్నాం. ఏమని? సాధారణంగా వ్యాయామం చేయాలని, మితంగా ఆహారం తినాలని, ప్రతి నిత్యము కూడా నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవాలని, ఇలాంటివన్నీ కూడా వేకు చావునే లేవాలని, ఇలాంటి ఆరోగ్య సూత్రాలు తెలుసుకున్నాం. కానీ నేను చెప్పేవి వాటిని గురించి కాదు, కానీ నీ దేవుడైనటువంటి యెహోవా వాక్కును నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు గొప్ప స్వస్థత, గొప్ప విజయము కలుగును అనేసి ఇక్కడ దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే అక్కడ అనేకమంది జన సమూహము యేసయ్యను ఏం చేస్తా ఉన్నారో తెలుసండి? వెంబడిస్తా ఉన్నారు. ఎన్ని దినాల నుంచి వెంబడిస్తా ఉన్నారో తెలుసండి? 3 దినాల నుంచి యేసయ్యను వెంబడిస్తా ఉన్నారు. దేనికోసం? ఆయన మాటలు వినాలని, ఆయన చేసే అద్భుతాలు చూడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది అంటే వేల జన సమూహం. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడే జన సమూహం. యేసయ్య ఏ ప్రదేశానికి వెళ్తే ఆయనతో పాటు ఆయన వెనకే జన సమూహము ఆయన వెంబడిస్తూనే ఉంది. ఆ వెంబడించినప్పుడు యేసయ్య ఏం చెప్తాడా అని ఆతృతగా వారి చెవులోకి ఆలకించు వారు అనేక మంది ఉన్నారు అక్కడ. వారి పిల్లలతోనూ వారి భర్తలతోనూ అనేక మంది ప్రజలు యేసయ్యను వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారో తెలుసండి? 3 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయి యేసయ్యతో పాటు గడుపుతూ ఉన్నారు. ప్రియులారా, యేసయ్య ఏం చేశాడో తెలుసా? వచ్చిన వారిలో అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని బాగు చేశారు, అనేక మంది దెయ్యపు శక్తులతో బాధపడుతున్న వారిని బాగు చేశారు, రోగగ్రస్తులను బాగు చేశారు. ఆయన మెల్లని స్వరాన్ని, ఆయన శక్తి కలిగిన వాక్యానితో అనేక మందిని మార్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో దేవుని యొక్క వాక్కు ఉండాలి, నీలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా యొక్క వాక్యము ఉన్న ఎడలా మీరు ఏది ఇష్టమో మీరు అడగండి, అది చేసేస్తా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన బ్రతుకుల్లో కార్యాలు జరగటం లేదంటే, మన జీవితాల్లో గొప్ప మేలులు కలగటం లేదంటే ఆయన వాక్కు నీ హృదయంలో లేకపోవటం వల్లనే. ఈరోజు అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారంటే, కుదరని రోగంతో బాధపడుతూ ఉన్నారంటే, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేల కొలది లక్షల కొలది ధనాన్ని వెచ్చించి వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యానికి మొట్టమొదటిగా ప్రయారిటీ ఇస్తే,
ఆ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటే నీకు ప్రియమైన దేవుని బిడ్డ రోగమే రానివ్వననేసి దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది నమ్మటం లేదు. వాళ్ళు ఎత్తాలో వద్దా చెయ్యన్నట్టు ఎత్తుతా ఉన్నారు. నమ్మితేనే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. ఈ రాత్రి నువ్వు నమ్మితే నీకున్న రోగము, నీకు కుదరని రోగంతో బాధపడితే నువ్వు ఆ వాక్యం మీదుగా నిజంగా మనసు పెడితే ఈరోజు నీ యొక్క రోగం తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఎంతో విశ్వాసముతో, ఎంతో గొప్ప నమ్మకంతో యేసయ్య కోసం తెలుసుకొని పరుగులు తీసి ఆయనను వెంబడించారు. ఎన్నో వందల కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయారు ఆయన మాట కోసమే. ఈరోజు మన ఊర్లోనే సభలు జరుగుతున్నాయి, మన ఇంటి దగ్గరే సభ జరుగుతుంది, మన ప్రాంగణంలోనే సభ జరుగుతుంది.